హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ. అంతరిక్షం 9000 km/h. ఇటువంటి సినిమాలు మనం హాలీవుడ్లో చూసాం. ఇప్పటిదాకా తెలుగులో ఇటువంటి సినిమా రాలేదు. ఇదే ఫస్ట్ తెలుగు స్పేస్ ఫిల్మ్. అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఆ సినిమా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలుసుకోవడానికి హీరో వరుణ్ తేజ్ అలాగే హీరోయిన్ అదితి ఈరోజు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సో హాయ్. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలనుకున్నాను అంటే ఎన్నో హాలీవుడ్ మూవీస్ చూసాం ఇలాంటివి. బట్ తెలుగు వాళ్ళు అంటే కొంతమంది మాత్రమే ఆ హాలీవుడ్ మూవీస్ చూసుంటారు, ఈ టైప్ ఆఫ్ మూవీస్ని, మన తెలుగు వాళ్ళు. సో ఫస్ట్ ఇప్పుడు ఈసారి మనం అందరం చూడబోతున్నాం స్పేస్ లాంటి మూవీస్ని. సో ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా అందరికీ, ఇలా ఉంటుంది అనేది. కథ వరకు వచ్చినప్పటికీ ఈ బ్యాక్డ్రాప్ స్పేస్ ఇదంతా అయినా కూడా కథ డిఫరెంట్. సంకల్ప్ చెప్పాడు ఏ హాలీవుడ్ ఫిల్మ్ నుంచి తను ఇన్స్పైర్ అవ్వలేదని. ఏంటంటే ఈ సినిమాకి వచ్చినప్పటికీ ఇండియన్ స్పేస్ రీసెర్చ్లో ఒక టైంలో శాటిలైట్ లాంచ్ చేశారు, చంద్రయాన్-1 మూన్ మీద ఏదో కలెక్ట్ చేయడం. సో అక్కడ అయిన ఇన్సిడెంట్ బేస్ చేసుకుని కథ రాశాడు సంకల్ప్. సో డెఫినెట్గా కథ పరంగా వచ్చినప్పటికీ కొత్తగా ఉంటుంది. అండ్ విజువల్గా మీరు చెప్పినట్టు చూసిన వాళ్ళకి ఓకే ఇది మా తెలుగు సినిమా కొంచెం తీసారని ఉంటుంది, చూడని వాళ్ళకి డెఫినెట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. అంటే మనంతా ఇక్కడ ల్యాండ్ మీద పెట్టిన షాట్లు అన్నీ చూస్తాం, ఒక మూన్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఎర్త్ ఆర్బిట్లోకి వెళ్ళి షూట్ చేస్తే ఎలా ఉంటుంది, అక్కడ శాటిలైట్స్ అలా తిరుగుతాయి. ఓవరాల్గా విజువల్గా ఎక్స్పీరియన్స్ అంతా జనాలందరికీ కొత్తగా ఉండబోతుంది సినిమా. ఓకే, స్పేస్ అనగానే అంటే అంతా మొత్తం దానికి సంబంధించే సినిమా ఉంటుందా, లేకపోతే ఇక్కడున్న ఎమోషన్స్ ఇవన్నీ కలిపి ఉంటాయా, ఎలా ఉంటుంది? ఈ సినిమాకి వచ్చినప్పటికీ ఈ దేవ్ అనే క్యారెక్టర్ స్టోరీ ఇది. సైంటిస్ట్ అండ్ ఆస్ట్రోనాట్. సో తన కథ మీద రివాల్వ్ అవుతుంది. సో నిజంగా డీవియేషన్స్ ఎక్కడ ఉండవు. సినిమా ఫస్ట్ సీన్ నుంచి శాటిలైట్ గురించి, ఈ సినిమాలో ఒక ఆస్ట్రోనాట్ సైన్స్ ప్రాబ్లమ్సే ఉంటాయి అన్నమాట మొత్తం. సో ఎమోషన్ అంటే డెఫినెట్గా ఒక ఆస్ట్రోనాట్ కైనా టీచర్ కైనా ఎవరికైనా వాళ్ళకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో అక్కడ ఆ పార్ట్కి వచ్చిన వరకు మనకు ఒక లవ్ స్టోరీ చిన్నది, అండ్ వాళ్ళు పడే స్ట్రగుల్, వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి చూపిస్తాం. బట్ ఓవరాల్గా మిగతా ప్రెమైస్ అంతా స్పేస్ బేస్డే ఉంటుంది. దిస్ నో డీవియేషన్ ఎనీవేర్. ఓకే ఓకే. సో అదితి, సమ్మోహనం మూవీతో అలా మెస్మరైజ్ చేశారు తెలుగు ఆడియన్స్ని విత్ యువర్ యాక్టింగ్, విత్ యువర్ లుక్స్. సో నెక్స్ట్ అంటే అక్కడ ఆ మూవీ ఆ రోల్ చూసిన తర్వాత అగైన్ దీంట్లో ఆస్ట్రోనాట్గా ఎలా అనిపించింది చేయడం, వర్కింగ్? This project, from when Sankalp narrated it to me, I think firstly his way of narration is only very, very different. He narrates with like models and almost like dolls, and then he had an animation complete storyboard on his iPad, and I knew that this was going to be something new and something special, and I really, really wanted to be a part of it. And also I think Sankalp literally gave me no choice, because he gave me a character that was I think that made me feel very proud to be a part of this film. And to play a character like that, like if you play a female astronaut in a film, an astronaut who's a girl, there's some sense of pride that comes with that, and also the fact that some of the greatest astronauts have been of Indian origin and they've been girls, they've been women. So there is a certain responsibility, and I think it's really nice that there are these 4 astronauts, and they complete this mission together. And I don't know, I just felt that it was a strong film, a strong role for me, a dramatic film, and I felt like for the audiences it would be something very, very different. Even for us it was very different to shoot. Every day we were learning new things, new problems, but it was always positive and always really good. ఓకే. సో వరుణ్, అంటే ఈ విధంగా అంతరిక్షం అనే ఒక సినిమాలో ఒక ఆస్ట్రోనాట్గా మీరు వస్తారు అనేది వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్. నేనే అనుకోలేదు చేస్తాను అంటే వచ్చే వరకు, బట్ అట్లా అయింది, అట్లా కుదిరింది, వచ్చింది అంతే. బట్ నేను ఏది ప్లాన్ చేసుకోను దీని తర్వాత ఇలాంటి సినిమా చేయాలి అనేది. సో నాకు వచ్చిన సినిమాలో ఏది నచ్చింది దాని ప్రకారంగా చేసుకుంటా. ఈ సినిమా కూడా కరెక్ట్గా తొలి ప్రేమ షూటింగ్ టైంలో వచ్చి సంకల్ప్ చెప్పాడు. అండ్ నాకు ఎప్పుడైనా ఒక సినిమా చేయాలన్నప్పుడు నా ఫస్ట్ ప్రిఫరెన్స్ కథ అవుద్ది. అండ్ చెప్పకపోయినా మా అందరికి అర్థమైపోయింది ఆ విషయం, మీరు తీసుకుంటున్నా సెలెక్టివ్గా. నా డెసిషన్ మేజర్గా దాని మీద బేస్ అవుతుంది. దాని తర్వాత డైరెక్టర్ చేయగలుగుతాడా లేదా. ఇప్పుడు సంకల్ప్ గురించి అంత ఆలోచించగల, గాజీ లాంటి సినిమా చేసిన తర్వాత ఈ కథ విన్నాను, ఓకే నేను డెఫినెట్గా చేయగలుగుతాడు సినిమా అని చెప్పి ముందుకు ఫార్వర్డ్.
ముందుకెళ్ళాం చేయడానికి. ఓకే, నిజంగానే గాజీ చూసిన తర్వాత అతని ఎంత గొప్ప డైరెక్టరు, ఎలా చూపించగలరు అది మనందరికీ తెలుస్తుంది. కానీ ఒక అంతరిక్షం అనగానే మనకు అసలు కంప్లీట్గా తెలియంది ఏదో చిన్నప్పుడు బుక్స్లో ఒక 2-3 వి లెర్న్ సంథింగ్ అబౌట్ స్పేస్ అంతా కొంచెం. దీన్ని ఆ విధంగా మనకి చూపించాలి, ఓ ఇలా ఉంటుందా అనేది మేము యాక్సెప్ట్ చేయగలగాలి. దీన్ని డైరెక్టర్ ఎలా చూపించగలుగుతారని మీరు అంత ట్రస్ట్ ఎలా వచ్చింది దాని మీద? కథ అంత అర్థమయ్యేటట్టు రాశాడు ఫస్ట్. అది మళ్ళీ అక్కడికి వస్తున్నాను. కథలో ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండవు. ఒకటి మనకి నేటివిటీ, మనకి శ్రీహరికోట, ఇస్రో బెంగళూరులో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో ఎక్కడో ఒక సడన్గా మనకి తెలియంది, మన నేటివ్ కానిది ఏం చూపించట్లేదు సినిమాలో. సో ఇండియన్ బేస్ మీద చేస్తున్నాం. సో మేజర్ టైటిలే మనకు తెలియంది కంప్లీట్గా. యా, కానీ అదే మాకు హోల్ మోటివేషన్ కూడా ఇంతకుముందు ఎప్పుడు ఎవరు చేయలేదు, మనం ట్రై చేస్తాం ఒక కొత్తది. అండ్ మేజర్లీ దాని మీద బ్యాంక్ అయ్యాం అందరం. ఈ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం జనాలకి అనేది. అండ్ అర్థమయ్యేటట్టే తీసాం, ఎక్కువ కన్ఫ్యూజన్ ఎక్కడ లేకుండా. ఎందుకంటే మీకు ఎమోషన్, ఆ టెన్షన్ అన్నీ అర్థమవుతాయి. సో ఎమోషన్ చెప్పడానికి మీకు లాంగ్వేజ్ అవసరం లేదు ఫ్రాంక్లీ. సో ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది. మీకు డెఫినెట్లీ యుల్ బీ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్స్. అండ్ వాళ్ళ ఎమోషన్, వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ అచీవ్మెంట్స్ అన్నీ అర్థమవుతాయి. కథ ఏంటి అంటే మనకి స్పేస్ గురించి ఏం తెలీదు, ఏం చూపించాలనుకుంటున్నారు అంటే ఈ సినిమా ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఈ క్వశ్చన్ ఫ్రాంక్లీ డైరెక్టర్ మిస్సింగ్ ఆన్సర్ చేయడానికి. ఏం చూపించాలనుకుంటున్నాడు తనకు తెలుసు. బట్ నా ప్రకారంగా అయితే ఒక ఇండియన్ ఆస్ట్రోనాట్ జర్నీ చూపిస్తాడు సినిమాలో, ఫస్ట్ టు లాస్ట్. వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఓకే, ఆస్ట్రోనాట్ లైఫ్ వాడి కథ, వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్, హౌ ఇస్ డెఫినెట్గా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది, వరల్డ్ స్పేస్ రీసెర్చ్. బట్ దాని ఇంపార్టెన్స్ అన్ని మనకి డే టు డే తిరిగి మనం పెద్ద ఆలోచించాం. అవును, ఇప్పటి వరకు మనం ఇండియా ఎటువంటి రీసెర్చెస్ చేసింది ఏంటి అనేది చూపిస్తున్నారా? మేము ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా ఇండియా నుంచి ఒక మ్యాన్ మిషన్ వెళ్ళలేదు. సో ఇండియా నుంచి శాటిలైట్స్ పంపించాం. బట్ ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రోనాట్స్ నాసా నుంచి వేరే స్పేస్ ఏజెన్సీస్ నుంచి వెళ్ళారు పైకి. బట్ ఇండియా నుంచి ఎప్పుడు వెళ్ళలేదు. సో అదే ఒక పార్ట్ ఆఫ్ ఇట్ ఫిక్షస్ మేము కల్పితం చేసిందే. సో ఇండియాస్ ఫస్ట్ మ్యాన్ మిషన్ అన్నట్టు మేము సినిమాలో చూపించాం. అండ్ మెయిన్ ఇండియన్ కాంట్రిబ్యూషన్ అండ్ స్పెసిఫిక్గా పెడితే ఒక డాక్యుమెంటరీలా ఉంటుంది. సో అందుకే ఒక కథలాగా వెళ్ళి దాని చుట్టుపక్కల మీకు అర్థమయ్యేటట్టు చెప్పాం. స్పేస్లోనే ఏదైనా లవ్ స్టోరీ ఉంటుందా బిట్వీన్ యూ పీపుల్? I don't think we should tell you anything just now. So obviously there are interpersonal dynamics between all the in the Space Research Center, etc., and there's a story there of how things change and how they develop and what happens on the space shuttle and all. And I think that's what makes, apart from the drama of what is going on in terms of the satellites and everything, this also creates drama. But if we tell you everything just now, then there's nothing, you know, because I feel like during promotions we tell you so much, and I always feel like I start a promotion and I'm like, I'm not going to say anything, but then every day I say a little more. So I've decided, no, this is it. So yeah, but that you'll see in the film what happens. అంటే ఏదైనా కల్పితాలు యాడ్ చేస్తూ, అంటే మనకి ఎమోషన్స్కు కనెక్ట్ అవ్వడం కోసం ఒక మంచి సినిమాను లేదా కథని అందరికి ఇవ్వడం కోసం అని చెప్పి ఏమైనా యాడ్ చేస్తూ వచ్చారా, లేకపోతే ఒక రియల్ లైఫ్ స్టోరీ ఎవరిదైనా ఒక ఆస్ట్రోనాట్ది అలా ఉండబోతుందా? ఇండియా నుంచి 2008లో చంద్రయాన్-1 అని మూన్ మీదకి వెళ్ళే శాటిలైట్ ఒకటి లాంచ్ చేశారు ఇండియా నుంచి విత్ నాసా కొలాబరేషన్. సో అదొక 1.5 year తర్వాత ఇట్ వెంట్ మిస్సింగ్. మనకి ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇట్ వెంట్ మిస్సింగ్. అండ్ అగైన్ ఆఫ్టర్ ఐ థింక్ అబౌట్ 7 years తర్వాత మళ్ళీ అది రీలొకేట్ చేశారు నాసా వాళ్ళు. ఆ ఇన్సిడెంట్ ఒకటే బేస్ చేసాం. అండ్ బికాస్ అప్పుడు చంద్రయాన్-1 అనే శాటిలైట్ వాజ్ సక్సెస్ఫుల్ మిషన్. ఈవెన్ దో ఆ టైం ఫ్రేమ్ అది ఫిల్ చేయలేకపోయినా గివెన్ 2 years స్పాన్ అంతా ఉండింది దానికి ఆ శాటిలైట్. బట్ 1.5 yearలోనే ఆ కమ్యూనికేషన్ పోయింది. సో ఆ బేస్ అయితే దాని మీద తీసుకున్నాం. సో దాని మీద వర్క్ చేసిన ఒక సైంటిస్ట్ అలా చిన్న థింగ్స్ చేసుకుంటూ వాడికో పర్సనల్ లైఫ్. సో వాడితో పాటు ట్రావెల్ చేసిన కొంతమంది ఆస్ట్రోనాట్స్, వాడు పనిచేసే స్పేస్ సెంటర్. సో ఎవ్రీథింగ్ స్పేస్ సెంటర్ కూడా వీ కాంట్ యూజ్ మన ఇస్రో అలాంటి వాడుకోకూడదు. సో మా ఓన్ ఇండియన్ స్పేస్ సెంటర్ ఒకటి క్రియేట్ చేసి దాని మీద కథ వీవ్ చేసాం. లేనిది ఏదో ఇమాజిన్ చేసుకుని ఊహించడం చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అది చేస్తున్నప్పుడు ఈ పీరియడ్ అంతా మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ 1 week వరకు అయితే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను.
పక్క నుంచి ఒక శాటిలైట్ వచ్చి క్రాష్ అవుతుంది, లేకపోతే దూరంగా మూన్. యూ హావ్ టు ఇమాజిన్ ఆల్ ద థింగ్స్. దట్ ఇస్ క్వైట్ టఫ్. నేను ఇంతకుముందు సీజీ సినిమా చూసి చాలా ఈజీ, ఒక రూమ్లో అప్పుడు 300 సినిమా వచ్చింది, అవును, ఒక రూమ్లోనే తీసారంట 40 మంది 100 మందితో కలిపి, అంటే ఇట్స్ మస్ట్ బి రిలీ ఈజీ అనుకున్నాను. బట్ అక్కడ ఉన్న చేసే యాక్టర్స్కి ఇట్స్ క్వైట్ టఫ్. ఈవెన్ డైరెక్టర్స్ వాళ్ళకి ఇమాజినేషన్ ఎక్కువ ఉన్నది. బట్ అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు, షూట్ చేస్తున్నప్పుడు ఐ ఫేస్ డిఫికల్టీస్. బట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ షార్ట్స్ మళ్ళీ తీసుకుని సంకల్ప్ మాట్లాడి ఓకే ఇమాజిన్ దిస్ కొంచెం బ్రష్ చేసి బాగానే చేయించాడు మాతో. సో హైదరి, వాట్ యూ సే వైల్ డూయింగ్ దిస్? అంటే ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి? It's hard because you're basically talking to a green wall. But I guess for us, it didn't happen that often because there are 2 astronauts performing some, getting some work done or whatever. So there was always a person. Like it's not like you're completely out in the dark in the middle of nowhere. But to imagine your environment is difficult because you can never imagine what it actually is. How much ever you watch online, whatever, to actually be there and physically imagine it, it would change a lot of stuff. So for us, we had to just go with our imagination and go with the direction that Sankalp was giving us. Because we couldn't do zero gravity, we were doing ropes. So you have to sort of figure how to maneuver your body and how to hold your body, etc. in that. And body balance is a very big thing with the ropes and all. Quite often we were on a single line rope and it's tough. But I feel like anything that's tough teaches you a lot. However difficult, painful it may be, you're learning something and you know that you're doing something that nobody has ever done. At least in Telugu cinema and in a lot of, in our country, it's not really been done. So it really did feel good doing it, but tough, very tough. సో వరుణ్, అంటే డైరెక్టర్ మాత్రమే వీటన్నిటి మీద రీసెర్చ్ చేసి ఒక స్టోరీని మీకు కంప్లీట్గా ఇచ్చారా? సో ఆస్ట్రోనాట్ అనగానే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, లేదా స్పేస్కి సంబంధించి ఇంకా ఏదైనా మీరు కొత్తగా నేర్చుకున్నారా? అంటే సంకల్ప్ అయితే నా క్యారెక్టరైజేషన్ గురించి బాగా రాశాడు. సో అంటే వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అని. సో నేనైతే పర్సనల్గా ఒక లైఫ్, ఒక ఆస్ట్రోనాట్ రియల్ లైఫ్ చూసి బేస్ చేయడం కొంచెం నేర్చుకున్నా, ఏం చేయలేదు. ఓకే. బట్ ఈ సినిమాకి మేము మేజర్గా ప్రాక్టీస్ చేసిన జీరో గ్రావిటీ వరకు అయితే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసాం, అంటే బిఫోర్ ద రిలీజ్. అంటే ఎక్కడ చాలా న్యాచురల్గా ఉండాలి, బాడీ అటు ఇటు అవ్వకూడదు, నిజంగా స్పేస్లో ఉండాలి. ఓకే. బట్ దానికి మేము ఒక 3 weeks కొరియోగ్రాఫ్ చేసిన షార్ట్స్ అన్ని ప్రాక్టీస్ చేసాం. దట్ మేజర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో మేము పార్టిసిపేట్ చేసిందంటే మాత్రం ఆ 2-3 weeks రిహార్సల్స్ ఒకటే. క్యారెక్టరైజేషన్ వచ్చినప్పుడు నేను పర్సనల్గా సంకల్ప్ కథ పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాను. నేను ఆన్ ది రన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు రాసుకోవడం అలాంటివి ఏం లేవు. సో కథ, క్యారెక్టరైజేషన్ అన్నీ మాకు చాలా క్లారిటీగా చెప్పించాడు అనమాట. సో తను రాసింది మేము అర్థం చేసుకుని బిహేవ్ చేసి యాక్ట్ చేసాం. సో కొత్తగా ఇంకొకరు ఎవరో లైఫ్ బేస్ చేసుకుని అలా ఏం లేదు. ఒక బాగా టెంపర్ ఉన్న రోల్లో కూడా కనిపిస్తుంది. సో ఏంటి మీ రోల్, దాని గురించి ఏం చెప్తారు? అంటే ఒక చిన్న ప్రొఫెషనల్ ఆరోగెన్స్ ఉంటుంది కొంతమంది. సో అలా అంటే ఇది స్మార్ట్ గాయ్ వాటెవర్, బట్ ఎక్కడో చిన్న తనకు అనుకుంది కరెక్ట్ అన్న ఒక దాంట్లో ఉండే క్యారెక్టరైజేషన్ అనమాట. సో అందులోనే హేస్టీగా కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాడు, అవి తప్పు వెళ్తాయి. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటనేది సినిమాలో ఉంటుంది. సో మళ్ళీ అవి ఎలా సరిదిద్దాడు, దట్స్ మేజర్. ఓకే, మీది ఎలా ఉంటుంది రోల్? I really liked her character because she's fearless and she's determined and she stands her ground. Like all of us should be. And she's in many ways she's equal, even though she may have less experience or whatever, but she's so determined that she trains, she gets that experience and then she stands there with Dev. So I like that character. I like the determination of the character and I like the fearlessness of the character. And you know, in this film actually, you know, in most films that I end up doing, and usually I'm drawn to a film that has a lot of emotional content, you know, love stories and the ups and downs, and I feel somewhere people also call me for that because I don't know, whatever, that you know, this whole thing of expressing through the eyes, and like I really love to do parts like that. In this film it was a very different challenge because it was more physical, and also you're dealing with very different emotions.
but I hope I've been able to do it. I'm quite nervous, but yeah. సో వరుణ్, అంటే మీరు అన్నారు ఇందాక అంటే ఇలా హ్యాంగ్ అవుతూ రోప్స్ మీద నిలబడి జీరో గ్రావిటీని మెయింటైన్ చేయడానికి, సో ఆ టైంలో ఎమోషన్స్ కానీ ఇవన్నీ చూపించడం కూడా వెరీ డిఫికల్ట్ కదండి, ఇలా గాల్లో వేలాడుతూ. ఐ మీన్ జనరల్ జస్ట్ మనం పైకి లేపితేనే ఇక్కడ మనకి నరాలని బయటకు పొంగిపోతాయి. అవును, ఆ డిఫికల్టీ నిజంగా ఉండింది. అంటే కొన్ని బాగా బరువంతా కూడా ఇలా నేనైతే మిడిల్ ఆఫ్ ద అంటే ఆ పెయిన్ అనేది ఫేస్ లో చూపించకూడదు, బట్ అది ఆటోమేటిక్ గా ప్రెషర్ మనకి ఫేస్ మీదకి వచ్చేస్తుంది. బట్ అదే అంటున్నా, మేము 3 weeks ప్రాక్టీస్ అనేది మాకు నిజంగా హెల్ప్ అయింది. 21 days చేసాం. యాక్షన్ కొరియోగ్రఫర్ వచ్చినప్పటికి చాలా కేర్ తీసుకున్నాడు. జూజీ తను మాకు ఎక్కడ స్ట్రెయిన్ రాకుండా పెయిన్. సో డైరెక్టర్ షార్ట్ ఓకే అన్నా కూడా తనకి ఇఫ్ యూ ఫైండ్ సమ్ డిస్కంఫర్ట్ మాలో ఏదైనా కనపడితే మమ్మల్ని దించేసేవాడు కిందకి. అంటే ఇంకోటి ఏంటంటే మాకు షార్ట్స్ మధ్యలో, సో ఎవ్రీ షార్ట్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్, స్పేస్ సెటప్లో తీసింది. సో మాకు షార్ట్ టు షార్ట్ మధ్యన ఇనఫ్ టైం ఉండేది, 45 minutes ఉండేది. సో మాకు రెస్టింగ్ పీరియడ్ అయితే బాగా ఎక్కువ ఉండింది. స్టిల్ ఆ చిన్న సీక్వెన్స్ చేసాం, ఆ 5-10 minutes, బట్ ప్రాబ్లమ్ ఫేస్ చేసాం, బట్ వీ హ్యాడ్ టు డూ ఇట్. ఇంకో చాయిస్ లేదు. ఓకే, సో అండ్ మీరు మాట్లాడినప్పుడు ఇంతకుముందు ఒకటి విన్నా అనమాట, అంటే ఒక 15 minutes 10 minutes ఏమి ఉండదు, ఈవెన్ సౌండ్స్ కూడా ఏమి ఉండదు, ఓన్లీ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అని. సో అది ఇంకా డిఫికల్ట్ అయి ఉంటుందిగా ఈ వీటితో పోలిస్తే. నేను జాయిన్ అయినప్పుడు ఎక్కువ వరకు నేను ఒక్కనే ఒక ఎపిసోడ్ ఉంటుంది, మీతో స్పేస్ క్రాఫ్ట్ లోపల ఉండేది. అది చేసినప్పుడు స్పెషల్లీ నాకు అదే అవతల ఇమాజిన్ చేసుకోలేకపోవడం, ఆ ప్రాబ్లమ్స్ అన్ని నేను అప్పుడే ఫేస్ చేశాను. ఓకే, సో ఒక్కసారిగా క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ గాట్ లిటిల్ ఈజియర్. అండ్ ఒక పెద్ద ఒక 5-6 page మోనోలాగ్ ఉందన్నమాట నా సినిమాలో. అది చేసేటప్పుడు ఫ్లోట్ అవుతూ చేయాలి, అసలు అది చేస్తూ ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవడానికి చాలా డిఫికల్ట్ అయింది. అంటే నేను ఇప్పుడు దాకా నేను చేసిన 7-8 సినిమాల్లో షూటింగ్ టైంలో నేను ఫేస్ చేసిన ఎక్కువ డిఫికల్టీ సీన్ అదే. ఇదే అన్డౌటెడ్లీ. అండ్ మూవీస్ అన్నిటిలో కూడా ఇదే అనుకుంటానేమో. ప్రాబ్లీ. అండ్ నాకు కంచె టైంలో కూడా అలాగే బాగా ఫేస్ చేసాను. అప్పుడు సెకండ్ ఫిల్మ్ అప్పుడు ఎక్స్పీరియన్స్కి ఆ భాష కానీ అన్నిటి కానీ. బట్ ఎవ్రీ ఫిల్మ్కి దాని సెట్ ఆఫ్ డిఫికల్టీస్, దాని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ సినిమాకి వచ్చినప్పటికి కొంచెం డిఫరెంట్గా ఇంకొక యాంగిల్లో కనపడ్డాము. ఓకే, సో టెక్నికల్గా ఉన్న ఇలాంటి సినిమాలకి టెక్నికల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి చూపించడానికి బెస్ట్. సో వాటన్నిటిని ఎలా ఓవర్కమ్ అయ్యి ఒక బెస్ట్ ఫిల్మ్ వచ్చింది? మా సినిమాకి వచ్చినప్పుడు లక్కీగా మాకు మా ప్రొడ్యూసర్ రాజీవ్ గారు, ఆయనకి బాంబేలో చాలా మంది కాంటాక్ట్స్ ఉన్నారు, సినిమాలు పనిచేసిన వాళ్ళు. సో ఆయన సంకల్ప్ కలిపి ఒక మంచి టీమ్ని సెట్ చేశారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ కానీ, మా సీజీ సూపర్వైజర్ కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అండ్ సౌండ్ డిజైన్ చేసిన కానీ, ఎవ్రీ ఆర్ట్ వర్క్ రామకృష్ణ అండ్ మోనికా గారు చేశారు. సో థింగ్ ఇస్ వీ గాట్ ది బెస్ట్. ఒక సెట్ ఆర్ట్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికి, సౌండ్కి వచ్చినప్పటికి అన్నిటి. సో వాళ్ళందరూ కలిసి వాళ్ళ కంబైన్డ్ ఎఫర్టే మమ్మల్ని మా వర్క్ని ఈజీగా చేసింది. సో వాట్ ఆర్ ద డిఫికల్టీస్ యూ ఫేస్డ్ వైల్ డూయింగ్ యాక్టింగ్ ఇవన్నీ మీకు? See, acting though is okay. Okay. It was basically this wonderful costume was a very difficult costume to make in the first place. Okay. But it was also a very difficult costume for us because we were shooting in May, and we needed a very, very big floor at Annapurna, so you can't air condition that floor. So we were wearing this costume in that weather with helmets, and it was a heavy costume. The helmet was heavy. So if he found it heavy, imagine what would happen to me. I was so fully like dying. And you know, I have this very bad habit, and it comes from my dance training, that because my teacher used to always tell us as children, you bleed but you keep dancing. Oh. So even when I was wearing this costume, that time Varun was not on set, so I had started shooting, and I used to wear it and I used to be in pain, and I used to say it's hurting. But I never used to, if they said, okay, do you want to sit? I would be like, no, I'll do the shot. So I would go and do the shot. But that was a mistake, because by the 8th day or something, my neck went katak, and I knew something was wrong. So I was flat out. Okay. And of course, I was told 10 days flat out. And I was like, 10 days, what will happen? That set is standing. I'll be wasting everybody's time. So 2 days I did a lot of acupuncture and whatever, got back to set in 2 days, popping 4 painkillers and all. So all this happened to all of us, not just me, and I'm not the first actor who's done this. All actors work with pain and whatever. Okay. But that's the whole thing of, you know, like, I think actors are like 5-year-old kids, and being on set is like being on a playground. You don't remember you have to eat, you don't remember you need to sleep. It's just so, whatever pain or discomfort you may feel, you're like
just let me play over here and I'm happy to do that. So there were difficulties, but there was always that thought that in reality they go through much more. Astronauts, yes. we are actors, we can remove our costume and jump around, relax, and sit in front of the AC. They can't do any of that. And I feel like, all these things, all difficulties are part of making a film like this, and ultimately if the team sticks together despite all the issues, you will be happy and you will make a good film. So we were basically all like totally on the same page in terms of what we were making. మొన్న వచ్చిన 2.0 రోబో కానీ లేకపోతే తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కానీ సో ఒక ఎమోషన్ మిస్ అయ్యింది అన్న రీజన్ బయటకు వచ్చింది. సో ఇక్కడ ఈ మూవీలో కూడా ఖచ్చితంగా ఆ గ్రాఫిక్స్ అనేది మీరు ఒత్తు గ్రీన్ మ్యాట్లోనే చేసాము ఊహించుకొని ఇమాజిన్ చేసుకొని అని. సో ఇవన్నిటిని కూడా అంటే ఆ ఎమోషన్స్ ఖచ్చితంగా సినిమాలో ఉంటాయా? అది ఎమోషన్ అనేది ఎనీ ఫిల్మ్లో ఉండాలి. ఐ థింక్ దట్స్ క్వైట్ మ్యాండేటరీ. నిజంగా మీరు చెప్పిన సినిమా నేను చూడలేదు, షూటింగ్ బిజీలో ఉంది. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ డెఫినెట్గా దెర్ ఈస్ అన్ ఎమోషన్ విచ్ డ్రైవ్స్ యూ. క్యారెక్టర్ని డ్రైవ్ చేసే ఎమోషన్స్ అన్ని 100% ఉన్నాయి. అది వర్కౌట్ అవుతుందో లేదా అనేది రేపు రిలీజ్ అయిందో తెలుస్తుంది. అవి లేకుండా సింపుల్గా జస్ట్ పైకి వెళ్ళారు, ఏదో చేశారు, కిందకు వచ్చారు అనే దాని మీద అది వర్కౌట్ అవ్వవు అలాంటివి. అండ్ సో దీనికి అందుకే ఒక బ్యాక్ స్టోరీ వేసి ఈ క్యారెక్టరైజేషన్, వాటి పడే ప్రాబ్లమ్స్, ఈ అమ్మాయి బ్యాక్ స్టోరీ వేసి మా స్పేస్ సెంటర్ డైరెక్టర్ స్టోరీ ఉంటుంది. సో దెర్ ఇస్ ఎమోషన్, కానీ ఏంటంటే అది గ్లోరిఫై అవ్వదు సినిమాలో. అండర్ కరెంట్ ఎమోషన్ 100% మొత్తం త్రూ అవుట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మేబీ మీరు చూసే ఒక లవ్ స్టోరీలో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్యన ఎమోషన్ ఉంటుంది, ఇందులో నా క్యారెక్టర్గా వాడు బిల్డ్ చేసే శాటిలైట్ మధ్యన ఎమోషన్ ఉంటుంది. సో ఎమోషన్ అనేది ద పర్సన్స్ మధ్య ఇక్కడ ఒక మషిన్తో larger emotion towards the mission and the country. There's a pride with, and that is why astronauts train and risk their lives and do these things because of that love of sort of, of taking your country forward, whether it's in science or whatever it is. It's a larger than life emotion almost. That whole connection to your country and that whole pride towards what it is that you do to help your country and the people of your country. డైరెక్టర్ని అడిగారు, ప్రతి సినిమాలో మీరు దేశం కోసం ఏదో ఒకటి ఖచ్చితంగా చూపిస్తారు, దేశభక్తిని చూపిస్తూ ఉంటారు అంటే ప్రతి మనిషిలో ఉంటుంది అన్నారు. బట్ చూపించడం వేరు, మనం అందరం చూపించకపోవచ్చు లేదా నార్మల్గా ఉండొచ్చు. సో ఏంటి తన ఏదైనా మాట్లాడారా ఈ విషయంలో మీరు ఇద్దరి మధ్య? అంటే అసలు ఇప్పుడు ఒక అతను దేశభక్తి మీద సినిమా చేస్తుంటే ఎందుకు చేస్తా అనే ఆలోచన నాకు రాలేదు. నాకు నచ్చింది అంతే. నాకు అసలు అది ఆలోచన ఎందుకు తను అడగలేదని ఆలోచిస్తాను నేను. తను నిజంగా అసలు క్వశ్చన్ చేయలేదు నేను. అంటే చూపించాలి అని కూడా ఏం లేదు, ఎవరు చూపించారు కదండి, అదే పనిగా ప్రతి సినిమాలో మనం అందరి లోపల ఉంటుంది అంటారు. అండ్ అదే నేను ఎందుకో తను మాత్రం అసలు ఈ క్వశ్చన్ వేయాలని అనిపించలేదు నాకు ఎప్పుడు. ఎక్కడ సంకల్ప్కి ఎక్కడో ఉండుంటుంది అది లోపల, మనని గ్లోరిఫై ఖచ్చితంగా అదంతా ఇన్స్పైర్ చేయడమే ఒక 10 మందిని లేదా ఒక 100 మందిని ఆబ్వియస్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. మీరు ఎంత హార్డ్ వర్క్ అయితే పడ్డారో సో అది మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి